ఆంధ్ర మరి మనం ఆరాధించబడేటువంటి ఆరాధన పుస్తకం నుండి 17వ బుక్లో ఉన్నటువంటి 2వ ఆరాధన క్రమమును అనుసరించుదాం. దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము స్థించి సంతోషించుదాము. ఓ ప్రభువా, మా పెదవులు తెరవుము. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. తండ్రి పైన దేవాన్ని శక్తి వలన, జ్ఞానం వలన సమస్తమును సృజించినందుకు నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చిన వల్ల లోకం ఎంతో ప్రేమించున్నామని రుజువుపరిచినందుకు నేను స్తుతించుచున్నాము. కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తం ఒప్పుకొని నీవు తిరిగి లేచిన వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయటకు పాపము తప్ప అన్ని విషయములలో మమ్మల్ని చేయడానికి నేను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడమైన దేవా, సత్యవంతులను నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకే నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవా, యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. అందరము పాపపు ఒప్పుకొని పెరుగు వాక్యంలో విద్దాం. నేను లేచిన తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి ఇక మీదట నీ బిడలమని అనిపించుకొనుటకు యోగ్యుడము కాము. మన పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనమే మోసపుచ్చుకొనుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక మన పాపములన్నిటిని క్షమించి సమస్త నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనమందరము మోకరించి మౌనముగా నుండి మనం పరీక్షించుకుందాం. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినే మనసుతో ఒప్పుకుందాం. Thank you.
దేవుడు మన సమస్త పాపలను క్షమించి వారి నుండి మనం విడుదల చేసి మన నడతలు దిద్దుకొనకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణ మనకు అనుగ్రహించుగాక. అందరం కూర్చుందాం. నేటి దినానికి ఏర్పరచబడినటువంటి లేఖన భాగములు ఏర్పరచబడిన వారు చదవగలుగుతాం. మొదటి పాఠము చదవగలుగుతాం. గ్రంథం నుండి మొదటి పాఠముగా మీకా రాసిన గ్రంథం 7వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు చదవండి. పరిశుద్ధ గ్రంథం నుండి మీకా గ్రంథం 7వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు. ఐగుప్తు దేశము నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములను కనబరతును. అన్యజనులు అది చూసి తమ కలిగిన బలం అంత కొంచెమని సిగ్గుపడి నోరు మూసి కొందరు వారి చెవులు డొక్కిపోవును. సర్పము లాగున వారు మన్ను నాకు భూమి మీద పాకు పురుగుల వలె తమ ఇరువులలో నుండి వానకులు పాకి వద్దురు. మన దేవుడైన యెహోవా ఎదుగు భయపడును వద్దురు. నిన్ను బట్టి భయము నందుదురు. తమ స్వార్థం చేసిన అతిక్రమములను విషయమై వారి క్షమించు దేవుడు అయినా నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచుడు. ఆయన మరల మన యందు జాలిపడును. మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రము ఆగరములలో నీవు పడవేతు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరము నీవు అగ్రహించు. ఈ కొద్ది వాక్యం వివరించి పరిశుద్ధ గ్రంథం నుండి 2వ పాఠంగా 1వ పేతురు 2వ అధ్యాయం 17వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుతాం. పరిశుద్ధ గ్రంథం నుండి 1వ పేతురు 2వ అధ్యాయం 17వ వచనం నుంచి ప్రారంభం. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పనివారులారా, మంచివారును సాత్వికులు అయిన వారికి మాత్రం కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండండి. ఎవడైనను
అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని కూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగు. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గను? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగు. ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి మించిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి బతుకు దేవుడు. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహముతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చి చుండగా తితియాయి కుమారుడకు వర్తమానం నేను ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చునేను. ఈయన నజరేయుడైన యేసు అని వారిని విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరుకుండుమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేక వేసేది. అప్పుడు యేసు పిలిచి వారిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డివారిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వారితో చెప్పిరి. అంతటా వాడు బట్టలు పారవేసి దిక్కున లేచి యేసు వద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట పొంది వెళ్ళాడు.